వెల్కమ్ టు శశివర యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ సొరకాయ పప్పు. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: పోపులు, 4 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఉప్పు, కారం, కరివేపాకు, చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 1 గంట సేపు నానబెట్టుకున్న కందిపప్పు, సొరకాయ ముక్కలు, టమాటా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దీంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇది వేడెక్కిన తరువాత ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులో మనం సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 గంట నానబెట్టిన కందిపప్పును యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1.5 కప్పు వాటర్ని పోసుకోవాలి. మూడు విజిల్లు వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. 3 విజిల్లు వచ్చేసాయి. ఇప్పుడు మనం పప్పు గరిటెతో మెదుపుకోవాలి. ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇందులో కొంచెం కారం, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపుని వేసుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత పక్కన స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఒక చిన్న కడాయి తీసుకొని ఇందులో ఆయిల్, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, పోపులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్నది ఈ పప్పులో వేసుకోవాలి. మనకి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.